హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దోశలు అనేవి బియ్యం నానబెట్టకుండా పొడి బియ్య పిండితోని దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము బియ్యం నానబెట్టి తయారు చేసుకునే దోశల కంటే కూడా ఈ పొడి పిండితోని తయారు చేసుకున్న దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ సింపుల్ పొడి బియ్య పిండితోని తయారు చేసుకునే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాసు మినపప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుంటున్నానండి. మీరు మినపగుండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో వాటర్ వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా ఈ మినపప్పుని వాష్ చేసుకోవాలి. మినపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నిండుగా నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నానిన మినపప్పుని మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కూల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగానే మనము మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఈ మినపప్పు గ్రైండ్ అయ్యేలోపు మనము బియ్య పిండిని కలిపెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఇక్కడ ఇందులో నేను ఎలాంటి పప్పుల పిండి వేసుకోలేదండి, ఓన్లీ బియ్య పిండి మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా పొడి బియ్య పిండిని ఒక 4 గ్లాసులు తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. 1.5 గ్లాసు మినపప్పుకి 4 గ్లాసుల పొడి పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకొని మనం గ్రైండర్లో వేసుకున్న మినపప్పు కూడా మెత్తగా మెదిగిపోయిందండి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత ఈ పిండిని తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిలోకి వేసుకోవాలి. ఇలా మినపప్పు పిండిని మొత్తం వేసుకున్న తర్వాత ఈ మినపప్పు పిండి బియ్య పిండి రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి అనేది బౌల్లో నిండుగా వచ్చిందండి. ఇలా నిండుగా కాకుండా బౌల్లో కొంచెం వెల్తిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం పిండిని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా బియ్య పిండి అంతా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇది నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి. ఇలా మనం పక్కకు తీసుకున్న పిండిని కూడా ఆ విధంగానే నైట్ అంతా పులియబెట్టుకోవాలండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి పులిసి ఇలా బాగా పొంగుతుందండి. ఇలా పొంగిన పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దోశలు వేసుకుందానికి ఎంతైతే పిండి అవసరమవుతుందో అంత పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పిండిని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 రోజుల వరకు కూడా దోశల్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము పక్కకు తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనము దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే కలుపుకుంటామో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తోని ఈ ఆయిల్ అంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్ మీద దోశలు వేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశలు వేసుకున్నట్లయితే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనము దోశల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము దోశని వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనంగా కొంచెం ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకోవాలి. ఇలా దోశ కింద వైపు ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవాలండి.
ఈ దోసలనేవి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి. రెండో వైపు కాలవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా దోస ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఇలాగే మనకి ఎన్ని దోసలు కావాలంటే అన్నిటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోసని వేసి చూపిస్తున్నాను చూడండి. మనము ఐరన్ ప్యాన్ మీద చేసుకునేటప్పుడు దోస వేసే ప్రతిసారి కూడా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి దోసలనేవి పల్చగా చాలా బాగా వస్తాయి. ఇలా దోస వేసుకున్న తర్వాత పైనంగా కొంచెం ఆయిల్‌ని వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోసని కాల్చుకున్నారంటే మనకి దోస అనేది క్రిస్పీగా వస్తుందండి. లేదంటే మంట అనేది సిమ్‌లో పెట్టుకొని మీరు దోస వేసుకున్నారంటే దోసలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. మనము ఈ పిండితోని మెత్తగా కావాలంటే మెత్తగా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగే మనకి ఎన్ని రకాల దోసలైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి మనము పిండిని కలిపి పెట్టుకున్నామంటే, ఈ పిండితోని మసాలా దోస, ఆనియన్ దోస, కారం దోస ఇలా మనకి ఎన్ని రకాల దోసలైనా కానీ ఈ పిండితోని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోసలు. మనము బియ్యం నానబెట్టి రుబ్బుకున్న పిండితోని కంటే ఇలా పొడి బియ్య పిండితోని తయారు చేసుకున్న దోసలనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా దోసలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. చూడండి ఇక్కడ మనకి దోసలనేవి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! ఎంత పలుచగా వచ్చాయో. ఈ దోసలు మనకి టమాటో చట్నీ, పల్లీ చట్నీ దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఇలా పొడి బియ్యం పిండితోని తయారు చేసుకున్న దోసలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.